అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గతంలో ఈ రాష్ట్రంలో ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాలు అంటుకునే విధంగా క్రిస్మస్ సంబరాలు జరిగినటువంటి పరిస్థితులు మనం అంతా చూశాం. ఆ రోజు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా, రాష్ట్రంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, పండగలంటే ఏదో మేడల్లో ఉండేవాడు, మిద్దల్లో ఉండేవాడు, అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కాకుండా, కోటీశ్వరులే కాకుండా ప్రతి ఒక్క పేదవాడు కూడా పండగ జరుపుకోవాలి, పండగ రోజు పాయసన్నాలు తినాలనేసి ఒక సదుద్దేశంతో ఆ రోజు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ కానుకలు అందించడం జరిగింది. మరి ఈ రోజు ఆ పథకం ఏమైందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు దాదాపు 11 లక్షల నుండి 12 లక్షల క్రైస్తవులకి తెల్ల రేషన్ కార్డులు ఉండేది. ఒక్కొక్క ఇంటికి కూడా 300 రూపాయలు విలువైనటువంటి వస్తువులు పండగ జరుపుకోవడం కోసం 1/2 కేజీ కందిపప్పు, శనగపిండి, 1/2 లీటర్ పామాయిల్, కేజీ గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యి, అదేవిధంగా సేమియా, అదేవిధంగా పంచదార కూడా ఇచ్చినటువంటి చరిత్ర మా ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా తెలియజేసుకుంటున్నా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా పేదవాడి ముఖంలో కాస్తంత చిరునవ్వు చూడాలి. పండగ అంటే ఏదో కోటీశ్వరుడు మేడల్లో ఉండేవాడు, మిద్దల్లో ఉండేవాడు కాదు చేసుకునేది, ప్రతి పేదవాడు కూడా చేసుకోలేని ఆ రోజు చంద్రన్న క్రిస్మస్ కానుకల్ని ఈ నెల ప్రతి డిసెంబర్ 25వ తేదీ నుండి 1వ తేదీ వరకు టంచనగా 5 సంవత్సరాలు అందించాం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అని చెప్పి నేను డైరెక్టర్గా ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి, డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ అంటే డిసెంబర్ 18వ తేదీ కన్నా అన్ని గోడౌన్లలో ఇప్పుడు నేను చెప్పినటువంటి వస్తువులు, శనగపిండి అయితే ఏమి, పామాయిల్ అయితే ఏమి, బెల్లం అయితే ఏమి, గోధుమ పిండి అయితే ఏమి, కందిపప్పు అయితే ఏమి, నెయ్యి అయితే ఏమి, ప్రతి ఒక్కరికి అందించారు. అంతా కలిపితే కూడా దాదాపు 30 కోట్లు అయ్యేది కాదు ఆ రోజు చంద్రన్న క్రిస్మస్ కానుకలు అందించడానికి. కానీ ఈ రోజు ఉన్నటువంటి సర్కార్ క్రైస్తవ సోదరులకి కాస్తంత క్రిస్మస్ కానుకలు అందివ్వాలంటే డబ్బులు లేవంటా ఉంది. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, నీ సాక్షి పత్రికకి ప్రతిరోజు పేపర్ తీసుకుంటే నీ సాక్షి పత్రికలో కోట్లాది విలువైనటువంటి ప్రజాధనాన్ని అడ్వర్టైజ్మెంట్ రూపంలో నీ సాక్షి పత్రికలకు మళ్ళిస్తున్నారే. కోట్లాది రూపాయలు ఇప్పటివరకు లెక్కేసుకోండి, దాదాపు 200-300 కోట్ల రూపాయల డబ్బుల్ని ఈ 18-19 నెలల్లో ప్రతిరోజు అన్ని అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రకటనలు ఇచ్చి నీ సాక్షి పత్రికకు మాత్రం ప్రతిరోజు పండగేనే, ప్రతిరోజు కానుకలు ఇస్తున్నారే. మరి 11 లక్షల మంది తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి క్రైస్తవ సోదరులకి అంతా కలుపుకుంటే కార్డుకు 4 లక్షల మంది, 4 మంది వేసుకుంటే కూడా మొత్తం కూడా 50 లక్షల మంది ఉంటారు. 50 లక్షల మంది క్రైస్తవ సోదరుల యొక్క ముఖంలో చిరునవ్వు చూడడానికి నీకు ఇష్టం లేదు. మరి నీ సాక్షి పత్రికకు మాత్రం కోట్లాది రూపాయలు విలువైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేదానికి నీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చింది, ఏ విధంగా వచ్చిందని చెప్పి కూడా సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నా కానీ ప్రతి ఒక్క క్రైస్తవ సోదరుడికి క్రిస్మస్ తోఫా, అదేవిధంగా సంక్రాంతి కానుకలు, అదేవిధంగా రంజాన్ తోఫా, మొత్తం ఈ క్రిస్మస్ కానుకలు, ఈ రంజాన్ తోఫా, అదేవిధంగా సంక్రాంతి కానుకలు మొత్తం వేసి లెక్కేసుకుంటే కూడా 350 కోట్ల రూపాయలు విలువ చేయదు. 350 కోట్ల రూపాయలు కూడా నీ దగ్గర లేదా? మరో పక్క పంచాయతీ భవనాలకి రంగులు వేయడానికి 1,200 కోట్లు డబ్బులు ఉంటుంది. నీ సాక్షి పత్రికకి రోజు పత్రికలకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి కోట్లాది రూపాయలు డబ్బులు ఉంటుంది. మరి పేదవాళ్ళు పండగ జరుపుకునేదానికి డబ్బులు ఉండదా? ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఒకసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఒక పక్క కరోనా వచ్చి పనులు లేదు, ఒక పక్క ఇసుక కొరత వల్ల దాదాపు 60 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి, వరుస పెట్టి నివర తుఫాన్ ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటను కోల్పోయి చేతిలో చిల్లి గవ్వలేనటువంటి పరిస్థితుల్లో పండగలు ఎలా జరుపుకోవాలనేటువంటి బిక్కుమంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో నీ సాక్షి పత్రికకు రోజు పండగే, రోజు అడ్వర్టైజ్మెంటే, రోజు కానుకలే. కానీ పేదవాడికి
ఒక క్రిస్మస్ కానుక బ్యాగ్ ఎంత ఉంటుందో తెలుసా? 250 రూపాయలు ఉంటుంది. 250 రూపాయలు మీ దగ్గర లేదు, ఆర్థిక ఇబ్బందులు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా. సాక్షి పత్రికకు మాత్రం రోజు పండగలు, రోజు అడ్వర్టైజ్మెంట్లు. నేను నమ్ముకున్న వైసీపీ కార్యకర్తలకు, వైసీపీ నాయకులకి రోజు అడ్వర్టైజ్మెంట్లు, రోజు కాంట్రాక్టులు, రోజు కానుకలు ఇస్తావా? మరి పేదవాడు పాపం రాత్రి అనకుండా, పగననకుండా, ఎండ అనకుండా, వాన అనకుండా కష్టపడి పనిచేసేటువంటి పేదవాడు కానుకలు ఏమి ఇచ్చారో తెలుసా మీరు? ఈ పండగ సందర్భంగా విద్యుత్ ఛార్జీలను పెంపు చేసి దాన్ని ఒక కానుకగా ఇచ్చారు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటున్నాయి, దాన్ని ఒక కానుకగా ఇచ్చారు. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచి దాన్ని ఒక కానుకగా ఇచ్చారు. ఇసుక ధరలు పెంచి ఇసుక కొరత సృష్టించి దాన్ని ఒక కానుకగా ఇచ్చున్నారు. రేషన్ షాప్ లో పేదలు తినే కందిపప్పుని 40 రూపాయల నుండి 67 రూపాయలు పెంచి దాన్ని ఒక కానుకగా ఇచ్చారు. ధరలు పెంచి దాన్ని ఒక కానుకగా ఇచ్చారు. విద్యుత్ ధరలు పెంచి దాన్ని ఒక కానుకగా ఇచ్చారు. ఇంటి పన్నులు పెంచి దాన్ని ఒక కానుకగా ఇచ్చారు పేదవాళ్ళకి. డ్రైనేజీ ఛార్జీలు అంట, వాటర్ ఛార్జీలు అంట, ఇన్ని రకాల పన్నుల మీద పన్నులేసి పేదలకేమో పన్నుల్ని కానుకగా ఇచ్చావు. మరి నీ సాక్షి పత్రికకు మాత్రం కోట్లాది రూపాయలు విలువైనటువంటి డబ్బులు, ప్రజాధనాన్ని మళ్లించి దాన్ని కానుకగా ఇస్తావు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. ఇడుపులపాయలో ఈరోజు రంగరంగ వైభవంగా నీ బంధుమిత్రుల సమేతంగా బ్రహ్మాండంగా క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు. చాలా సంతోషం, మేము కూడా అభినందిస్తాం. చేసుకోవాలి క్రిస్మస్ పండుగ. కానీ పేదవాడు పండుగ చేసుకుంటున్నాడా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పేదవాడు క్రిస్మస్ పండుగ జరుపుకోవాలా, వాళ్ళ ఇళ్లలో పండుగ సంబరాలు అంబరాన్ని అంటాలా, ఇంట్లో ప్రతి ఒక్కడు పాయసాన్నం తినాలా, పప్పున్నం తినాలా, నెయ్యి అన్నం తినాలా అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఇస్తే, ఈ రోజు మీరేమో మీ సాక్షి పత్రికకు అడ్వర్టైజ్మెంట్ రూపాన కోట్లాది రూపాయలు మళ్లించి ప్రతిరోజు సాక్షికి పండగే. పాపం పేద క్రైస్తవ సోదరుడికి పండగ చేసుకునేటువంటి అవకాశం లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కందిపప్పు వ్యాపారం చేస్తా ఉంది. నేను సూటిగా అడుగుతున్నా, కేంద్రం నుండి రేషన్ షాపుల్లో మీరు కొనుగోలు చేసేటువంటి కందులు నాఫెడ్ నుండి కేజీ 14 రూపాయలు కొనుగోలు చేసి, 14 రూపాయలకి నాఫెడ్ నుండి కందులు కొనుగోలు చేసి దాన్ని మిల్లర్లకు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ చేసి అంతా గోడౌన్కి వచ్చేటప్పటికి 25 రూపాయలు కూడా ఎక్కువ కాదు. ఒక కేజీ కందిపప్పు 14 రూపాయలు ఇచ్చి నువ్వు కొన్నావు, మిల్లర్కి ఇచ్చి మిల్లింగ్ చేయించావు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ చేయించావు, హమాలీ ఛార్జెస్ అన్ని వేసుకుంటే కూడా 25 రూపాయలు కాదే కేజీ కందిపప్పు 67 రూపాయలు అమ్మి రేషన్ షాపుల్లో పేదలకి తినేటువంటి కందిపప్పుని 25 రూపాయలు కందిపప్పుని 67 రూపాయలకి ఇచ్చి కందిపప్పు వ్యాపారం చేసి పేదల పైన ప్రతి ఏడు 1200 కోట్ల రూపాయల భారాన్ని మోపితే పేదలు ఏ విధంగా పండగ చేసుకోవాలని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా. కనీసం ఒక విధానం లేదు, ఒక లక్ష్యం లేదు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అవినీతికి దూరంగా ప్రతి నెల 1 రూపాయి జీతంతోనే పనిచేస్తున్నాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి మంత్రులు ప్రతిరోజు భజన చేయటమే. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయలు జీతం తీసే వాళ్ళు కూడా ప్రతిరోజు ప్రతి నెల ఇబ్బంది పడుతున్నారే, నెలాఖరు వచ్చేటప్పుడు అప్పులు పాలవుతున్నారే. మరి 1 రూపాయితో మీకు ఈ పులిలో ఒక బంగ్లా ఉంది, హైదరాబాద్ లో ఒక బంగ్లా, లోటస్ పాండ్ 30 ఎకరాల బంగ్లా ఉంది, బెంగళూరులో ఒక బంగ్లా ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, చెన్నైలో కొత్త ప్యాలెస్ కడుతున్నారు. 1 రూపాయి జీతం తీసుకుని మరి ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు ఎక్కడి నుండి కడుతున్నారు నీ బంగ్లాలకి? నీ బంగ్లాల్లో పనిచేసే జీతభత్యాలు ఏ విధంగా ఇస్తున్నారు? మీ ఇంటర్నెట్ ఛార్జీ, మీ టెలిఫోన్ ఛార్జీలు, మీ ఖర్చులు, మీ కథా కార్ఖానాలంతా ఈ 1 రూపాయితో ఎలా నెట్టుకొని వస్తున్నారు? ఆ సీక్రెట్ ఏదో మాకు చెప్తే మేము కూడా 1 రూపాయితో బతిపోగలం కదా. మీరేమో జీతం 1 రూపాయి తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు, కానీ సాక్షి పత్రికకి ఇస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ గురించి ఎందుకు చెప్పడం లేదు? ప్రజాధనాన్ని మీ సాక్షికి కోట్లాది రూపాయలు మళ్లిస్తున్నారు, కానీ 1 రూపాయి మాత్రం జీతంగా తీసుకుని ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ప్రజల్ని దోచుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. జనవరి 1వ తారీఖు లోపల క్రిస్మస్ కానుకలు ప్రతి ఒక్క క్రైస్తవ సోదరుడికి అందించండి, సంక్రాంతి కానుకలు అందించండి. అంతా కూడా ఖర్చు పెడితే 300 కోట్లు కాదు. రంజాన్ తోఫా కానీ, క్రిస్మస్ కానుకలు కానీ, సంక్రాంతి కానుకలు కానీ అన్ని ఇస్తే ప్రతి ఒక్క 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర కుటుంబంలో పండగలు చూడొచ్చు, చిరునవ్వులు చూడొచ్చు. కానీ ఆ విధంగా చేయకుండా కేవలం నీ కుటుంబం, నీ సాక్షి పత్రికకి రోజు కానుక ఇవ్వడం అనేది సమంజసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నా.
ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల రేషన్ కార్డులు తొలగించడం జరిగింది కుంటి సాకులు చూపించి. 6th స్టెప్ వ్యాలిడేషన్. 10 ఎకరాల భూమి ఉండకూడదంట, 2 ఎకరాల మించి వెట్ ల్యాండ్ ఉండకూడదంట, కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటకూడదంట, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ 4 వీలర్స్ ఉండకూడదంట. ఇప్పుడు విదేశీ విద్య, అంబేద్కర్ విద్య అనేది పొందాలంటే విదేశాల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలా. నిల్ రిటర్న్స్ ఫైల్ చేసినా కానీ ఒక రేషన్ కార్డు రద్దు చేయటం. 18 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసి రాష్ట్రంలో పేదలకు సంబంధించిన కార్డులు రద్దు చేసి పండగ ఏ విధంగా జరుపుకోమంటారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. ఎవరిచ్చారు మీకు అధికారం 18 లక్షల రేషన్ కార్డులు తొలగించడానికి? ఒక పక్క నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఒక పక్క రేషన్ కార్డుల తొలగింపు, ఒక పక్క ఇంటి పన్నులు పంపు, ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు, ఒక పక్క ట్రాన్స్పోర్టేషన్, ఒక పక్క రేషన్ షాపులు నిత్యావసర వస్తువులు పెంపు, డ్రైనేజ్ ఛార్జీలు, వాటర్ ఛార్జీలు పెంపు, పెట్రోల్ డీజిల్ ఛార్జీల ట్యాక్సులు పెంపు, ఇన్ని రకాలుగా పెంచేసి పండగని ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీగా సూటిగా ప్రశ్నిస్తున్నా. మరోపక్క అతి ముఖ్యమైనటువంటి అంశం, ఈరోజు వైకుంఠ ఏకాదశి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీ నాయకులు, మీ వైసీపీ కార్యకర్తలు అప్రతిష్ట పాలు చేసి కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలతో చెలగాటమాడుతున్నారు. మొన్నటికి మొన్న మీ ఎమ్మెల్యే రాజంపేట ఎమ్మెల్యే 2000 మందితో పాదయాత్ర వచ్చాడు కొండపైకి. సంతోషం, రావాలి, పాదయాత్ర చేయాలి, దేవుని దర్శనం చేసుకోవాలి. కానీ 2000 మందితో వచ్చి ఎంతమందికి మీరు టికెట్లు కొనుగోలు చేశారు? ఒక్కరంటే ఒకరు కూడా టికెట్లు కొనుగోలు చేయకుండా 2000 మందితో పోయి స్వామివారిని దర్శనం చేసుకుంటే మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? ఎవరి యొక్క టీటీడీ అధికారులు నేను చైర్మన్ గారిని, ఈఓ గారిని, అడిషనల్ ఈఓ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం పార్టీ పక్షాన ఎవరు ఆదేశాలతో మీరు 200 మంది టికెట్లు లేకుండా దర్శనం చేయించగలిగారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒక సామాన్యుడు టికెట్ లేకుండా పోతే మీరు అలో చేస్తారా? మీరు కొండపైకి వెళ్ళటమే కాకుండా 2000 మందితో వెళ్ళటమే కాకుండా దేవాలయ నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్ కెమెరాలు ఎగరేస్తారా? మీకు తెలియదా ముఖ్యమంత్రి గారు, మీకు తెలియదా ఎమ్మెల్యే గారు, తిరుమల కొండపైన నో ఫ్లై జోన్, విమానాలు కానీ హెలికాప్టర్ కానీ తిరగకూడదు, డ్రోన్ కెమెరాలు కానీ వాడకూడదని ఉన్న నిబంధన మీకు తెలియదా? పైగా కొండపైకి వెళ్ళిన తర్వాత మీ వైసీపీ కార్యకర్తలు దేవాలయ ప్రాంగణంలో, దేవాలయ సమీపంలో సిగరెట్ తాగుతారా? మీకు ఎంత ధైర్యం అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కింద నుండి వాళ్ళు సిగరెట్లు, మత్తు పానీయాలన్నీ నిషేధం అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు వేస్తున్నారు కదా. మాంసము, కోడిగుడ్లు, మందు, సిగరెట్లు, మద్యపానం నిషేధం, గుట్కాలని నిషేధం అని చెప్పి మీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళే కూడా బోర్డులు వేశారు కదా. మరి మీ వైసీపీ కార్యకర్తలు సిగరెట్లు పైకి తీసుకెళ్తా ఉంటే టీటీడీ కింద ఉన్నటువంటి అలిపిరి చెక్ పాయింట్లు విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు తనిఖీ చేయలేకపోయారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు తిరుమల దేవస్థానాన్ని, తిరుమల కొండని ఈ విధంగా అప్రవిత్తం చేస్తున్నారని చెప్పి సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాను. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు వీళ్ళని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజు నిన్న సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేక టీటీడీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. విఐపి సేవల్లో తరిస్తున్నారు. అందరి వాడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని కొందరు వాడిగా చేశారు. ఏం విఐపీలకైనా వీళ్ళు సేవలు అందించేది అనుకునేది సామాన్య భక్తులకి 20వ తేదీ నుండే రూములు ఇవ్వకుండా బంద్ చేశారు. దర్శనాలకు అనుమతించకపోతే కింద కూర్చుని అలిపిరి చరిత్రలో ఎప్పుడు లేదు విధంగా టీటీడీ చరిత్రలో అలిపిరి చెక్ పాయింట్ లో వందలాది మంది భక్తులు ధర్నా చేసే విధంగా పరిస్థితి దిగజార్చారు. వాళ్ళపైన దాడులు చేశారు. ఇదేనా మీరు తిరుమల కొండని కాపాడే విధానం? ఈ రోజు క్రిస్మస్, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రెండూ ఒకేసారి రావటం అనేది చాలా సంతోషదాయకం. ఇది హిందూ క్రైస్తవుల యొక్క సౌభ్రాతృత్వానికి ఒక నిదర్శనం లాంటిది. అందరూ కూడా ఎంతో సంతోషంగా అన్నదమ్ముల్లాగా కలిసి పండుగ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేసినటువంటి నిర్వాకానికి భక్తుల యొక్క మనోభావం పూర్తిగా దెబ్బతినింది. నేను అడుగుతున్న ఈ అధికారుల్ని, తిరుమల కొండపైకి సిగరెట్ ఏ విధంగా వెళ్ళింది? అలిపిరి చెక్ పాయింట్ లో, అలిపిరి టోల్ గేట్ లో ఈ యొక్క విజిలెన్స్ ఏమైంది? ఈ యొక్క సెక్యూరిటీ ఏమైంది? ఈ పోలీసు వ్యవస్థ ఏమైంది అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ రోజు సిగరెటే తీసుకెళ్లాడు ఒక అతను, రేపు ఇంకేదైనా ఎక్స్ప్లోజివ్స్ తీసుకెళ్లరు అనేసి వీళ్ళు నేను గ్యారంటీ ఇవ్వగలరా అని చెప్పి సందర్భంగా ఈ అధికారులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కేవలం విఐపి సేవల్లో తరించడం,
విఐపీలకు సేవలు చేయటం, సామాన్య భక్తులకు 20వ తేదీన రూము లేకుండా చిన్నపిల్లలు పెట్టుకుని వృద్ధులు, మహిళలు, వితంతులు, వికలాంగులు, చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. విఐపీల సేవ కాదు. కోట్లకు పడిగెత్తిన కోటీశ్వరుడైనా నీ ముంగట సామాన్యుడే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ముందర, ఆయన ముందర విఐపీలుగా ఎవరు లేరు, ఆయనే ఒక పెద్ద విఐపి. కానీ వీళ్ళు విఐపీలను ఎగబడి 2000 మంది టికెట్లు లేకుండా పోయి దర్శనం చేసుకునేదే కాకుండా సిగరెట్లు కూడా తాగుతారా? ఈ సంఘటన పైన పూర్తి స్థాయి విచారణ జరిపించాలా. దీంట్లో ఎవరైనా నిర్లక్ష్యం ఉన్నా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి యొక్క ప్రతిష్టని, పవిత్రతని కాపాడాలని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీకి గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. మీ నిర్వాహకం వలన, మీ చేతకానితనం వలన కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఒక 2 నెలల క్రితం, 1.5 నెలల క్రితం ఎస్వి భక్తి ఛానల్లో మీ ఉద్యోగి భక్తులకి శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించిన లింక్ పంపించమంటే బ్లూ ఫిల్మ్ లింక్ పంపించే కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు. మళ్ళీ ఈ రోజు సిగరెట్ తాగి మళ్ళీ ఈ విధమైనటువంటి మనోభావాలు దెబ్బతీస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి ఆగడాల్ని, అఘాయిత్యాల్ని, అక్రమాలను ఎవరు చూడటం లేదనుకోవద్దండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు జగత్పాలకుడు చూస్తున్నాడు. తగిన రీతిలో తగిన సమయంలో మీకు బుద్ధి చెప్తాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క లైవ్ ద్వారా ఈ రాష్ట్ర సర్కార్ని గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా సరే మీరు ఈ యొక్క వృధా ఖర్చులు పక్కన పెట్టి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని, పబ్లిక్ మనీని మీ సాక్షి పత్రిక అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం పక్కన పెట్టి పేదవాడికి చంద్రన్న కానుకలు, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా ఏ విధంగా ఉందో యథావిధిగా కొనసాగించండి. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించండి. రేషన్ షాపులో మీరు పెంచినటువంటి కందిపప్పు ధర, చక్కెర పప్పు ధరని తగ్గించండి. కందిపప్పు వ్యాపారాన్ని మానండి. 18 లక్షల రేషన్ కార్డులు రద్దు చేశారు. తక్షణం ఉపసంహరించండి. మీ యొక్క కుంటి సాగులు చూపించని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా డిమాండ్ చేస్తూ తిరుమల పవిత్రతను కాపాడాలా. విఐపి సేవలనే కాకుండా సామాన్య భక్తులు కూడా మీ సేవలు అందించండి. ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం భాగ్యం కల్పించాలి. ప్రతి ఒక్క భక్తుడికి వసతి సదుపాయం కల్పించాలా. కోరుకున్న విధంగా ప్రతి ఒక్క భక్తుడికి లడ్డు ప్రసాద వడలు కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తూ, ఎవరైతే 2000 మందిని తీసుకుని కనీసం టికెట్లు లేకుండా దర్శనం చేయించారో ఆ అధికారుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఎవరైతే స్వామివారి చెంత సిగరెట్ తాగాడో వాని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి